dispute China versus India. ఇన్ని వాయిదాల తర్వాత ఇవాళే ఈ కేసు ఫైనల్ హియరింగ్. ఇండియా తరపు కంప్లైంట్ ఏంటంటే ఇండియాకు వచ్చి చేరాల్సిన బ్రహ్మపుత్ర నది మీద ఇల్లీగల్ డ్యామ్స్ కట్టి నది ప్రవాహాన్ని ఆపివేస్తున్నారు. దీనికి చైనా ప్రతివాదన ఏంటి? Respected judges of the court, to be straight and honest, India is a leaking tap. Evidences for your evaluation. Indians వర్షం నీటిని దైవంతో సమానంగా చూస్తారు, కానీ ఆ నీటిని సేకరించటం వాళ్ళకి చేత కాదు. బ్రహ్మపుత్ర నదిని వాళ్ళు ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవడం చేతగాక బే ఆఫ్ బెంగాల్ లో పాడేస్తున్నారు. కానీ మేము అక్కడ డ్యామ్ కట్టి ఎఫిషియెంట్ గా యూజ్ చేస్తే అది చూసి అసూయపడుతున్నారు. ఇట్స్ ప్యూర్ జెలసీ. Your Lordships, I do agree with the Chinese delegation, but that's a very poor attempt to insult India. Jealousy? ఒకరికి సొంతమైంది లాక్కుంటే నిలదీసి అడగడం అసూయ కాదు. ఇట్స్ ఆల్ రైట్. ఇండియన్స్ కి నీళ్లని పొదుపు చేయడం రాదు, యూజ్ చేయడం రాదని మీరు చూపించే ఎవిడెన్సెస్ అన్ని ఒక్కప్పటి కదా, పోయిన జనరేషన్ తోనే అది పోయింది. ఇండియా ఇస్ అ సెల్ఫ్ సఫిషియెంట్ సెల్ఫ్ మేడ్ కంట్రీ. వీళ్ళు చెప్తున్నట్టు మేము వాటర్ సిస్టమ్ లో పోగానే ఉండేవాళ్ళు, కానీ ఇక మీదట అలా జరగదు. వీ హ్యావ్ అ న్యూ ప్లాన్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్. ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి వచ్చిన మీ అందరి ముందు నా కంపెనీ ఓయాసిస్ న్యూ ప్లాన్ ని ఇండియా తరపున ప్రజెంట్ చేయడానికి నేను గర్విస్తున్నాను. వన్ ఇండియా, వన్ పైప్లైన్. ఇండియాలోని నీటి వనరులు అక్కడక్కడ చెదురుమదురుగా ఉన్నాయి. వాటన్నిటినీ ఒకటిగా చేసి ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎడారులైనా, పంట భూములైనా, బీడు భూములైనా ఇండియాలోని ప్రతి ఇంటికి, ప్రతి ట్యాప్ కి నీటిని తీసుకెళ్లి చేరవేయగల సింగిల్ యూనిఫైడ్ పైపింగ్ నెట్వర్క్. ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 ఇండియాలోని దసరా హిల్స్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. కన్స్ట్రక్షన్ పూర్తయింది. నవంబర్ 15th నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది. ఇంకో 3 సంవత్సరాల్లో ఇండియా నలుమూలలా ఇలాంటి ఎన్నో బేస్లు క్రియేట్ అవుతాయి. వీ విల్ బి లీడర్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ త్రూ అవుట్ ది వరల్డ్. ప్రపంచానికి వాటర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో నేర్పిస్తాం, ఇంక్లూడింగ్ చైనా. సో ఐ రిక్వెస్ట్ ద కోర్ట్ టు పుట్ అ స్టే ఆన్ ది ఇల్లీగల్ డ్యామ్స్ దట్ హావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై చైనా. This court advises the People's Republic of China to sign a new treaty with India. నోట్లో వేలేసుకుని చీక్కుంటూ వెళ్ళమని చైనాని ఇంటికి పంపించేశాం. ఇండియాని నా కంపెనీ ఓయాసిస్ రిప్రజెంట్ చేయడం నాకు గర్వంగా ఉంది. ప్రతి ఇండియన్ తలుచుకుని గర్వపడేటువంటి ఒక పథకాన్ని ఇక్కడ ప్రజెంట్ చేశాం. ఏమైపోయావు బుద్ధంకా? ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? రోజులు కాదు హెగ్డే, 28 సంవత్సరాలు అయింది. రాథోర్ గెలిచాడు. ఇన్ని రోజులు ఇండియానే మోసం చేశాడు. ఇప్పుడు ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు. ప్రపంచానికి వన్ ఇండియా వన్ పైప్లైన్ అనేది ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, కానీ నిజానికి ఇది మనకి వాటర్ ని కంట్రోల్ చేసే నెట్వర్క్. అబ్సల్యూట్ టోటల్ కంట్రోల్. కప్ప నీటిలో పడినప్పుడు, వేడి పెంచుతున్నప్పుడు తను ఉడుకుతోందో ఉరుకుతోందో కనిపెట్టలేక ఈదుతూ ఉంటుంది. సడన్ గా ఒకరోజు టపీమని చేస్తుంది. మన జనం కూడా అలాంటి వాళ్లే. ఈ వన్ ఇండియా వన్ పైప్ లైన్ పెద్ద ప్రమాదం అని తెలుసుకోలేకపోతున్నారు. ఆ రాథోడ్ని సేవియర్ అనుకుంటున్నారు. కంప్లీట్ సిస్టమ్ రాథోడ్ కంట్రోల్లో ఉంది. వాటర్ ఇస్ బ్లూ గోల్డ్ అని అంటారు, కానీ ఇప్పుడు అది గోల్డ్ కాదు. అక్కడక్కడ చిన్న చిన్నవిగా చెరువులు ప్రవాహాలుగా స్కాటర్డ్ గా ఉన్నాయి. వాటిని మనం పైప్ లైన్ నెట్వర్క్ కి తీసుకొస్తాం. అప్పుడు ఎవరికి ఎంత నీళ్ళు ఇవ్వాలో మనమే డిసైడ్ చేస్తాం. వాటర్ ని గోల్డ్ చేయడం ఎలా అని చూస్తున్నారా? వాటర్ మీటర్. ప్రతి ఇంట్లోనూ ఈబీ మీటర్ లాగా ఆ మీటరే వాటర్ ని గోల్డ్ గా మారుస్తుంది. అన్ని డోర్లు, అన్ని దారులు క్లోజ్ అయ్యాయి. ఇక కోర్టు మాత్రమే పీకలేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఇవన్నీ ఆగాలంటే అతను రావాలి. సర్దార్ రావాలి. నీకు కనిపించాడా? వెతుకుతున్నాను. ఇంకా బతికే ఉంటాడని నమ్ముతున్నాను. సర్దార్ బతికే ఉన్నా తను కోడ్ రెడ్ లేకుండా బయటికి రాడు.
కోడ్ రెడ్ ఎక్కడుందో తెలుసు కదా, అది మనం తీసుకురాలేం. తీసుకురావక్కర్లేదు, కొట్టేయాలి. నువ్వు నేను ఆ పని చేయలేవు. దానికి ఒకరు కావాలి. సర్దార్ ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను. నువ్వు ఆ దొంగన పట్టుకో. విజయ్ విజయ్ బాబు విజయ్, నీ గర్ల్ ఫ్రెండ్ షాలు నా మీద కేసు పెట్టింది. ఏం కేసు? లాఠీని కింద తట్టి బండి ఆపే ప్రయత్నం చేసినందుకు బలమైన ఆయుధం ఉపయోగించి వెళుతున్న వాహనాన్ని ఆపి లంచం తీసుకున్నానని కేసు పెట్టింది. 500 కూడా ఓ లంచమేనా? నా మీద కూడా దొంగతనం కేసు పెట్టిందబ్బా. పోలీసు నా మీద 5 కేసులు పెట్టింది. రేపో మాపో ఒక లాయర్ని పెళ్లి చేసుకుని ఎలా సుఖంగా ఉంటావు చెప్పు. తను నా గర్ల్ ఫ్రెండ్ అని మీరు ఫిక్స్ అయితే చాలా. మరి తను నువ్వు చెప్తేనే కామ్గా నీ మాట వింటుంది విజయ్. 6 నెలలు సస్పెండ్ చేస్తారు. నీ గర్ల్ ఫ్రెండ్ తో మనిషి అన్నవాడు ఎవడు మాట్లాడలేడు, కానీ నువ్వు మాట్లాడి సాల్వ్ చేయొచ్చు కదా. సరే సరే మాట్లాడతానులే. వద్దులే. ఏంటన్నా? నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వేం పేకవని. ఏంటని అంతమంటున్నావు? మనమంతా ఒకటే కదా. నీకు ఏదైనా అయితే నేను చూస్తూ ఊరుకుంటానా? అది సమనేగా, తెలుసుకుని వస్తా. రండి రండి రండి. ఏంటి సెల్ఫీనా? తమ్ముడా పడతావమ్మా, పడతావు. ఓకే, ట్యాగ్ చేయడం మర్చి. ఓకే, ఫ్యాన్స్. ఇంకేం చెప్పు. మాణిక్యం కేసుని సపోర్ట్ చేయడానికి వచ్చావు కదా, దుబాయ్ ఇక్కడి నుంచి. మాణిక్యం ఏమైంది దానికి? నీకు తెలీదు? తెలీదురా, మన ఇంటి ఫంక్షన్కి వచ్చావు, నీకు వెల్కమ్ చెప్పాలి కదా. బాదాపలు తాగుతావా? వెల్కమ్ చెప్పడానికి వచ్చా. నేను పంపిన సమనే కదా అది. అవును నిజమే, మీ పేరే మెన్షన్ చేస్తుంది. చెప్పనే లేదే. చెప్తా. అన్నిటినీ బ్యానర్లు వేసి షో ఆఫ్ చేయడానికి నేనేం నీ టైప్ కాదు. శాలిని, అంత మాట అన్నావేంటి? మనకి పబ్లిసిటీ అసలు పడదు. ఓకే, యు సచ్ ఎ ఫిప్స్టర్. ఫిప్స్టర్? చూడు చాలు, నువ్వెప్పుడు నన్ను తప్పుగానే అనుకుంటున్నావు. విజయ్, నేను నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేసే వాళ్ళకి వకాలు తప్పుచుకునే వాళ్ళంటేనే నా పరమాశయం. ఇన్నేళ్లుగా చెప్తున్నా, నీకు ఇది బుడకెక్కలేదు కదా. నేనేం చెప్తున్నా వినకుండా ఇష్టానికి మాట్లాడుతున్నావేంటి? నువ్వేం చెప్తున్నావో, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు మొత్తం తెలుసు. ఏంటండి, ఏం తెలుసు నీకు? నువ్వు అబద్ధం చెప్పినా, ప్రపోజ్ చేయడానికి వచ్చినా నీ మొహంలో అది సబ్ టైటిల్స్ తో సహా కనిపిస్తుంది. బోర్ కొడుతుందా? పెకేస్తావా? శాలిని, ప్రపోజ్ చేశాను. ఎప్పుడు? మొదటిసారి బాలమామ పెళ్లిలో పసి పిల్లలని కూడా చూడకుండా రోజుద్దాం అనుకున్న ఎదవ్వే కదా నువ్వు. పైగా హిందీ నేర్చుకుందామని ఆల్ ఇండియా రేడియో వినేవాడు. శాలిని, ఏంట్రా? ఏమీ లేదండి, రా. రెండోసారి మూగ ప్రేమ. శాలిని, నాకు బలూన్స్ ఇద్దాం అనుకుని మా అమ్మకిచ్చి దొరికిపోయారు సార్. ఎవరాది? మూడోసారి నువ్వు పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నేను బార్ ఎగ్జామ్స్ కి. 29C బస్, ఎవ్వరూ లేరు. ఆల్మోస్ట్ లవ్ లెటర్ ఇచ్చేబోయి భయంతో వెనక్కి వెళ్ళిపోయా. ఎదిగో ఇదే మొహమే. చూడు చాలు, మొదటి 2 సార్లు కూడా ఒక లెవెల్కి ఒప్పుకుంటాను. మూడోసారి అయితే ఛాన్సే లేదు. నేనున్న ఎగ్జామ్ నుంచి నేను అసలు పట్టించుకోనే లేదు. శాలిని, మాతో కి గతి గతి గోలియా. ठीक आती है. విజయ్ రండి. పర్లేదు మేడం. మీతో నించుంటే మేము ట్రెండ్ అవుతాం. వచ్చి నించోండి. థ్యాంక్ యూ. టేక్ కేర్ అమ్మా. విజయ్, ఐ నీడ్ టు టాక్ టు యూ యాక్చువల్లీ. కమ్ జెంటిల్మెన్, ఈయన మీకు తెలుసు కదా, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్. లాస్ట్ 3 months గా 18 సార్లు #AP పోలీస్ అని ట్రెండ్ అయింది ఈయన వల్లే. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మన అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కి ఇన్నే మాస్కాట్ గా పెట్టాలనుకుంటున్నాం. ఐ థింక్ హీ షుడ్ బి ద ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్. ఇతను ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ అయితే మరి మేమంతా ఎవరు మ్యామ్? మేము ఈ డిపార్ట్మెంట్ కోసం చాలా అచీవ్ చేసాం అండ్ వీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈయన ప్రాపర్ హిస్టరీ తెలుసుకోకుండా ఈయన్ని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని పొగడకండి. చాలా హర్టింగ్ గా ఉంది. మా ఇంటి ఫంక్షన్ అంటున్నాడే, ఇది నిజంగా ఆయన ఇంటి ఫంక్షన్ ఏనా అని అడగండి. వీళ్ళ బాబు ఒక దేశద్రోహి, హంతకుడు. వీళ్ళంటోడిని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసుకోవడమే తప్ప అనుకుంటుంటే మీరేంటి మేడం వీడిని పట్టుకొని ఫేస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటారు? వాట్ ఆఫ్ బ్లడీ షిట్. సార్ ఫంక్షన్ టైంలో ఇవన్నీ ఎందుకు సార్? విజయ్, మీరు వెళ్ళండి, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి, వెళ్ళండి.
ఇతని ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమని. ఎంత పెద్ద దేశద్రోహమో తెలుసా? వీడు బాబు ఒక దేశద్రోహి. మీ అబ్బాయి ఒక దేశద్రోహి. చేయడానికి ఎంత డబ్బు తీసుకున్నావు? ఇతని ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమని.